హాయ్ అండి. నమస్తే అండి. సో, మన బ్లౌజ్‌కి వెనకాతల రకరకాల డిజైన్స్ పెట్టుకుంటాం. అలాగే డీప్ నెక్స్ వేసుకుంటాం. రకరకాలు వేసుకుంటాం. అయితే వెనకాతల కొంతమంది థ్రెడ్స్ పెట్టుకుంటారు కదా! చాలామంది పెట్టుకుంటారు. ఆ థ్రెడ్స్ పెట్టుకుంటే ఒక రకమైన అందం వస్తది. సో, అలా థ్రెడ్స్ ప్లేస్‌లో థ్రెడ్స్ కాకుండా ఇలా కూడా వేసుకోవచ్చు. చూడండి. ఇది ఒక 3:30 ఇంచులతో వెడల్పుతో తీసుకొని క్యాన్వాస్ షీట్ ఉంటది కదా! అంటే బకరం అంటాం కదా! పల్చగా ఉంటది కదా! అది. అంటే బకరం అంటే లావుగా ఉంటది. ఇది క్యాన్వాస్ షీట్ అనమాట. ఇలా చూసారా? ఇది 3:30 ఇలా 4 ఇంచులు తీసుకున్నాను నేను. ఎందుకంటే కొంచెం మడతల్లో కూడా పోదు కాబట్టి. ఎందుకు చెప్తాను నేనది. ఇటువైపు ఒక 4 ఇంచులు. మొత్తం అటు ఇటు 4 ఇంచులు, 4 ఇంచులు తీసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఇలా మధ్యలోకి 2 ఉన్నాయండి. 2 క్లాతులు అంటే అటు ఇటు కావాలి కాబట్టి 2 ఉన్నాయి. ఆ రెండిటిని కలిపి ఇలా మడత పెట్టి మార్కింగ్ పీస్‌తో ఒక టెంపుల్ షేప్ లాగనమాట. ఏదైనా షేప్ పెట్టుకోవచ్చు. నేనైతే ఇందులో టెంపుల్ షేప్ చూపిస్తున్నాను. అంటే టెంపుల్ షేప్‌లో అంటారు కదా! అది. ఇలా అంతే. సో, ఇదొక కర్వ్, మళ్ళీ ఒక కర్వ్ కింద క్లోజ్ అనమాట. అది కట్ చేసేసుకోవాలి. మనం కట్ చేసేసుకుంటే 2 వస్తాయి ఇలాంటి పీసులు. సో, ఇది ఒక పీసు, ఇంకొక పీసు 2 ఉంటాయన్నమాట మొత్తం. ఇప్పుడు దీన్ని మనకి ఇదే బ్లౌజ్ అనమాట. ఇదే బ్లౌజ్ కావాలి కాబట్టి దీన్ని ఎలా పెట్టేసి దీనికి ఒకవైపు గమ్ ఉంటది, మీకు తెలిసే ఉంటది. స్టిచ్ చేసే వాళ్ళకి దాంతో పెట్టి ఐరన్ చేసేయాలి. ఐరన్ చేసేస్తే ఇలా వస్తుంది మనకి. సో, ఇంకంటే కుట్టేటప్పుడు ఇబ్బంది లేకుండా ఇలా వచ్చినప్పుడు ఏ ముక్కకి ఆ ముక్కకి క్లాత్‌తో సహా కట్ చేసేసుకోవాలి. కొంచెం ఎక్స్ట్రాగా ఉంచుకొని కట్ చేసుకోవాలి. సూపర్ అంటే సూపర్ అండి అసలిది. అనుకున్నా నేను కూడా అంత బాగా వస్తదా లేదా అని, కానీ చాలా అంటే చాలా బాగా వచ్చింది. సో, ఇలా వచ్చింది కదండీ! ఇలా వచ్చిన తర్వాత సేమ్ మళ్ళీ అదే క్లాత్‌ని తీసుకొని సేమ్ అదే షేపు, అంటే షేప్ కట్ చేయకపోయినా జస్ట్ అంత ఉండాలి. అది ఫస్ట్ కింద అదే క్లాత్ పెట్టి ఇప్పుడు మనం ఏదైతే ఐరన్ చేసామో ఆ క్లాత్‌ని కూడా పైన పెట్టి ఆ ఎడ్జ్ మీద కుట్టేసేయాలి. అంటే తిరగేస్తే ఈ క్యాన్వాస్ షీట్ ఏదైతే ఉందో అది బయటకి కనిపించకుండా బ్లూ క్లాతే కనిపించాలి దానికోసం అంతే. నీట్‌గా అంచు మీద కుట్టాలండి. అందుకని ఐరన్ చేసేసుకుంటే మనకు గొడవ ఉండదు. కదలదు. అలిపిన్స్ పెట్టినా సరే ఇలా చేసేసుకుంటే చిన్న ముక్క కదా! దానికోసం. సో, ఈ ఎక్స్ట్రాగా ఉన్నదాన్ని మరీ ఎడ్జ్‌లో కాకుండా కొంచెం ఒక పావించి ఉన్నట్టు ఎక్స్ట్రాగా ఉండి కట్ చేసేసుకోవాలి. మరీ ఎడ్జ్ చేస్తే కొంచెం ఓపెన్ అయినప్పుడు ఏదైనా ఓపెన్ అయిపోయిన ఛాన్స్ ఉంటది. ఈ కర్వ్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ కర్వ్‌ల దగ్గర చిన్న చిన్న కటింగ్‌లు, అలాగే చుట్టూ కూడా చిన్న చిన్న కటింగ్‌లు తిరిగేటప్పుడు కరెక్ట్‌గా తిరగడం కోసం. ఇప్పుడు దీన్ని తిప్పేద్దాం. ఒక క్లాత్‌ని ఇంకో క్లాత్‌ని మధ్యలోకి తిప్పేస్తే ఈ బక్రం అది మధ్యలో ఉండిపోద్ది. ఈ అటు ఇటు బ్లూ క్లాత్ వస్తదనమాట. సో, మనకేదైనా సరిగ్గా రాకపోతే పెన్సిల్ గానీ, పెన్ గానీ ఇలా యూజ్ చేసి జస్ట్ ఇలా తిప్పేస్తే మనకి ఇది వచ్చేస్తుంది. దీన్ని మళ్ళీ ఐరన్ చేస్తే మనకు చక్కగా నీట్‌గా కనిపిస్తది. ఇది ఒక ఫోల్డ్ చేసేసి కుట్టేద్దాం. దారపు పోగులొచ్చేయకుండా. దీనికోసం అనేసే మనం ఇందాక 4 ఇంచెస్ పెట్టామనమాట. అంటే ఆ లోపల కుట్టు ఇయన్నీ పోయి ఒక 1 ఇంచ్ పోద్ది. సో, 3 ఇంచులు వస్తదనమాట. సో, ఆల్రెడీ లట్కన్స్ మనం తయారు చేసుకుంటాం కదా! అలా లట్కన్స్ ఆల్రెడీ తయారు చేశానంటే ఆల్రెడీ నేను చాలా అట్లా చూపించాను. అందుకని నేను చూపించట్లేదు. ఈ కుట్టు ఏదైతే ఎటువైపు అయితే కుట్టు మనకి క్లాత్ కనిపిస్తుందో దాని వైపు పెట్టి ఈ థ్రెడ్ ఏదైతే ఉందో తయారు చేసుకున్న థ్రెడ్ మనం మామూలుగా డోరీ వేసుకుంటాం కదండీ! అవే డోరీలవి. అంతే. దానిలో ఇంక అంతకన్నా ఏం లేదు. కింద లట్కన్ పెట్టేసి డోరీ చేశాను. డోరీ ఆల్రెడీ చాలా సన్నగా రావాలంటే చాలా చాలా వీడియోస్ ఉన్నాయి. అందుకని ఇంక దీనిలో చూపించట్లేదు. సో, ఇలా వచ్చింది కదండీ! ఇలా రెండిటిని అలా తయారు చేసుకుంటాం. చేసుకున్న తర్వాత ఇది బ్లౌజ్ యాక్చువల్‌గా. బ్లౌజ్ ఏంటంటే పైనుంచి మనం ఎంత వరకు వేసుకుంటామో థ్రెడ్స్ ఒక్కొక్కలా వేసుకుంటాం. కొంతమంది కిందకేసుకుంటారు. కొంతమంది బాగా పైకేసుకుంటారు. అది మీ ఇష్టం. అది మీ దాన్ని బట్టి. సో, ఇప్పుడు ఏదైతే మనం థ్రెడ్ ఏసుకుంటున్నామో ఆ థ్రెడ్ దగ్గర నుంచి ఈ క్లాత్ ఏదైతే బయటికి కుట్టు కనిపిస్తుంది కదా! అక్కడి నుంచి ఇలా పెట్టేసి కుట్టేసేయాలి. అంటే చీర ఎంత తక్కువ కాస్ట్ అయినా సరే దీనివల్ల మొత్తం అందమే మారిపోద్దసలు. అయితే చీరలో ఇంకో కలర్ ఉందనుకోండి, అప్పుడు ఆ కలర్ ఏసుకోవచ్చు. నాది యాక్చువల్‌గా సారీ అంతా యెల్లో ఉంది. యెల్లో అండ్ బ్లూ అనమాట. బ్లూ బార్డరు. లేదంటే లెమన్ యెల్లో లాంటిది. కానీ నేను యెల్లో ఎయలేదు. ఎందుకంటే ఈ బ్లౌజ్ ఇంక దేనికైనా యూజ్ చేయాలంటే బ్లూ ఉంటే ఇంక గొడవ ఉండదు. మళ్ళీ యెల్లో ఏసేస్తే కొన్ని సారీస్‌కి సెట్ అవ్వదని చెప్పి నేనైతే ఇలా చేశాను. చూసారు కదండీ! సూపర్ వచ్చింది కదా! చాలా అంటే చాలా బా వచ్చింది. ఎలా వచ్చిందో మీరైతే కమెంట్ చేయండి. సో, ఇది బ్లౌజ్ యాక్చువల్‌గా సారీ కిందదండి ఉంది కదా! అది లెమన్ యెల్లో లాంటిది. ఆ సారీకి ఈ బ్లౌజ్ నేను చేశాను. ఏం లేదు, జస్ట్ రౌండ్ నెక్కే. కానీ థ్రెడ్స్ బదులు ఎలా చేసామంటే దీనికి బ్లూ బార్డర్ వచ్చింది. సాధారణంగా సారీ ఇలా వచ్చింది అసలు యాక్చువల్‌గా. కానీ ప్రతి సారీకి నేను ఏదో ఒకటి చేస్తాను. అలా అని చెప్పేసి ఉన్నాయి కదా! ఆ స్క్వేర్ లాగా ప్రతి స్క్వేర్ దగ్గర
ఒక చిన్న బ్లూ కుందన్ అంటించాను అనమాట. అంటే దాని లుక్కే మారిపోయింది మొత్తం. అసలు చాలామంది అడిగారు కూడా, ఈ సారీ ఎక్కడ దొరికింది అనేసి. మనం చేసుకుంటే ఇంకెక్కడ దొరకదు కదా! అది మన స్పెషాలిటీ అనమాట. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే నచ్చితే గనుక సబ్స్క్రైబ్ చేసుకోండి.